బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆఫ్ దిస్ తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఫిక్స్ అయింది. అంతా అనుకున్నట్లుగానే ఈ నెల 6వ తేదీనే అసెంబ్లీని రద్దు చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 6న ఉదయం 6:45 తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో అసెంబ్లీ రద్దుపై కేబినెట్ తీర్మానం చేయనుంది. అనంతరం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీని రద్దు ప్రకటన చేయనున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పెండింగ్లో ఉన్న ప్రారంభోత్సవాలు రేపు ఎల్లుండిలో పూర్తి చేసుకోవాలని మంత్రుల నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్లు వెళ్లడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. అది చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. అంతా అనుకున్నట్లుగానే ఈ నెల 6వ తేదీనే అసెంబ్లీని రద్దు చేయనున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 6న ఉదయం 6:45 తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలోనే అసెంబ్లీ రద్దుపై కేబినెట్ తీర్మానం చేయనుంది. అనంతరం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటన చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పెండింగ్లో ఉన్న ప్రారంభోత్సవాలు రేపు ఎల్లుండిలో పూర్తి చేసుకోవాలని మంత్రుల నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్స్ వెళ్లడం ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది. రైట్, కీలకమైన అప్డేట్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా సమాచారం అందుతోంది. అంతా అనుకున్నట్లుగానే ఈ నెల 6వ తేదీనే అసెంబ్లీని రద్దు చేయబోతున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే 6వ తేదీన ఉదయం 6:45 తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలోనే అసెంబ్లీ రద్దుపై ఓ నిర్ణయం కేబినెట్ తీర్మానం రూపంలో చేయనుంది. అనంతరం కేసీఆర్ఏ స్వయంగా రద్దు చేస్తున్నట్లుగా అసెంబ్లీని రద్దు చేయనున్నట్లుగా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పెండింగ్లో ఉన్న ప్రారంభోత్సవాలు రేపు ఎల్లుండిలో పూర్తి చేసుకోవాలని మినిస్టర్స్ నుంచి ఎమ్మెల్యేస్కు ఫోన్స్ వెళ్లడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. రైట్, ఇక పూర్తి వివరాలు మా హైదరాబాద్ ప్రతినిధి కేఎస్ అందిస్తారు. కేఎస్. సూరి, తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం చివరి అంకానికి చేరుకుంది. అధికార పార్టీ టీఆర్ఎస్ ముందస్తుకు వెళ్లేందుకే 100% మొగ్గు చూపిందని చెప్పాలి. ఎందుకంటే నిన్న ఇవాళ అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు అన్ని కనుక చూస్తుంటే 6వ తారీఖు నాడు అసెంబ్లీ రద్దు చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి కొంతమంది మంత్రుల దగ్గర నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు 6వ తారీఖు నాడు ఉదయం 6 గంటలకే రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీకి రద్దుకు సంబంధించి మంత్రివర్గం చేత ఆమోదింప చేసుకున్న తర్వాత 6:45 గవర్నర్ కార్యాలయంకు వెళ్లి అక్కడ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు గవర్నర్ కి ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అసెంబ్లీ రద్దయిన తర్వాత వెంటనే నెక్స్ట్ డేనే హుస్నాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఒక 50 నుంచి 1,00,000 మంది కార్యకర్తలతో ఈ యొక్క సభను నిర్వహించబోతున్నారు. ప్రజల ఆశీర్వాదం పేరిట ఆ సభ జరగబోతోంది. 6వ తారీఖు నాడు అసెంబ్లీ రద్దు చేసుకున్న తర్వాత వెంటనే నెక్స్ట్ డే నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. ఈ యొక్క 4.5 ఏళ్లలో ఏం సాధించామని ప్రగతి నివేదన సభ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలపగా వచ్చేటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఎందుకు గెలిపించాలి, టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఏం చేస్తామన్నటువంటి కొన్ని అంశాలను ప్రజల ఆశీర్వాద సభ పేరు మీద ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం ఒక రాజకీయ ఎజెండాను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఒక హుస్నాబాదే కాదు,
ఒకవేళ అసెంబ్లీని రద్దు చేసుకున్న తర్వాత ఎన్నికలంటూ జరిగితే డిసెంబర్ లో జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 3 నెలల గ్యాప్ లో తెలంగాణలో 100 నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా ఒక 50 బహిరంగ సభలు వారానికి ఒకటి పెట్టాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా చాలా మంది మంత్రులు ఇప్పటికీ సెక్రటేరియట్ లోనే ఉన్నారు. సెక్రటేరియట్ లో వాళ్ళ ఏరియాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా ఎవరైతే ఉంటారో ఆయా నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఇప్పటి వరకు హామీ ఇచ్చినటువంటి శంకుస్థాపనలు కానీ మిగతా హామీ ఇచ్చినటువంటి ఏమైతే వరాలు ఉన్నాయో వాటికి వెంటనే రేపటి లోపు కంప్లీట్ గా పూర్తి చేసుకోవాలి, శంకుస్థాపనలు చేసేయాలి, ఎక్కడ ఒక పని కూడా పెండింగ్ లో పెట్టొద్దంటూ ఆయా జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రులంతా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మరీ చెప్తున్నారు. ఇప్పటికే ఇవాళ జరిగినటువంటి తాజా పరిణామాలు చేస్తే సూరి అసెంబ్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గవర్నర్ ని వెళ్లి కలవడం జరిగింది. గవర్నర్ ని కలిసి ఒకవేళ అసెంబ్లీ రద్దు చేస్తే గనక ప్రభుత్వం అంటే ఎటువంటి రోల్ పోషించాలి, గవర్నర్ కు ఉండాల్సినటువంటి విధులేంటి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగుతారా, అంటే పరిపాలన ఏ విధంగా చేయాలి అన్నటువంటి ఒక కంప్లీట్ గా అంటే గతంలో ఏ రాష్ట్రంలోనైనా ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైందా, అప్పుడు ఆ ప్రభుత్వాలు ఎలా రన్ చేశాయి, ఇటువంటి అంశాల మీద గవర్నర్ ఒక సుదీర్ఘంగా ఎస్కే చూసి ఇతర ప్రిన్సిపల్ సెక్రటరీలంతా కూడా గవర్నర్ తో సమావేశమైనట్టు తెలుస్తోంది. ఆ తర్వాత మరొక వైపు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రజత్ కుమార్ కూడా సిఎస్ ని కలిశారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగితే ఎటువంటి ఏర్పాటు చేయాలి, ఇటువంటి అన్ని అంశాల మీద కూడా ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ సిఎస్ దగ్గర నుంచి సమాచారం తీసుకున్నారు. ఇదంతా ఓవరాల్ గా చూస్తే 6వ తారీఖు నాడు ఖచ్చితంగా అసెంబ్లీని రద్దు చేస్తారు. 7వ తారీఖు నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రజా పోరాటాన్ని అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక ప్రచారానికి అక్కడే సమర శంఖం పూరిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది సూరి. కేసు యాక్చువల్ గా ఒక 6 నెలల బిఫోర్ వరకు అయితే గనక ముందస్తు కింద రాదు అని చెప్పేసి అనేక సందర్భాల్లో టిఆర్ఎస్ నేతలు చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం. అంటే జూన్ 2కు బిఫోర్ అంటే డిసెంబర్ 2 టెక్నికల్ గా 6 months పీరియడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ అనుకున్న విధంగా ఇప్పుడు వస్తున్న వార్తల నేపథ్యంలో 6వ తారీఖు గనక అసెంబ్లీని డిజాల్వ్ చేస్తే గనక డిసెంబర్ 2 లోపులోనే అసెంబ్లీ ఎలక్షన్స్ నిర్వహిస్తారనే ఒక వాదన వినపడుతుంది. దానికి సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? తప్పకుండా సూర్య, ఎందుకంటే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ ఇతర మంత్రులంతా కూడా సమావేశమైనప్పుడు ఈ అంశం మీదనే ప్రధానంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అంటే దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో వాటితో పాటు ఒకవేళ ఎన్నికలు జరపాలి అంటే ఈ నెల సెప్టెంబర్ 10 లోపు అసెంబ్లీ రద్దు అయిపోయి ఉండాలి. అంటే అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడైతే రద్దు చేయాలనుకున్నప్పుడు 6 months గ్యాప్ ఉండాలి. అంటే ఒక టెక్నికల్ గా ఇటువంటి అన్ని కూడా చూస్తారు. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరపకుండానే గతంలో జరిపినట్టుగా కంపేర్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ కి అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టుగా సిఫార్సు చేయబోతున్నారు. ఒకటి చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గాని మంత్రి కేటీఆర్ గాని వీళ్ళంతా షెడ్యూల్ కంటే బిఫోరే వెళ్తున్నారు కాబట్టి దాన్ని ముందస్తు అని చెప్పేసి పెద్ద ఎత్తున మనం అంటున్నాం. కాదు, ముందస్తు కాదు, రాజ్యాంగంలో 6 నెలల ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని వెళ్లేటువంటి ఒక వెసులుబాటు ఉంటుంది. రాజ్యాంగ పరంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. మేము అది ఉపయోగించుకొని వెళ్తున్నాము అని చెప్పేసి కేసీఆర్ కూడా అంటున్నారు. కాకపోతే ఒకటి ఎంతైనా ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొన్ని పథకాలన్నీ కూడా రైతు బంధు, రైతు బీమా, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇటువంటి కొన్ని పథకాలన్నీ ఒక గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క కామన్ మ్యాన్ ని టచ్ చేసే విధంగా వాటి ప్రయోజనాలన్నీ ఆయా కుటుంబాలకు చేరే విధంగా ఒక రిపోర్ట్ అయితే గవర్నమెంట్ కు వచ్చింది. ఒకవేళ 6 నెలల తర్వాతే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే వెళ్ళాలి అని అంటే ఇప్పుడున్నటువంటి పబ్లిక్ ఫీడ్బ్యాక్ అప్పటి వరకు ఉండదు. ఈ లోపు మళ్ళీ అందరినీ సంతృప్తి పరిచేందుకు మళ్ళీ కొత్త పథకాలు పెట్టాల్సి వస్తుంది. దీంతో అలా కాకుండా అవకాశం ఉంది కాబట్టి ఈ పథకాల మీద వచ్చినటువంటి ప్రజల ఫీడ్బ్యాక్ ను ఉపయోగించుకొని ముందుగానే వెళితే ఖచ్చితంగా అధికారం కైవసం చేసుకుంటామన్నటువంటి ఒక కంప్లీట్ సర్వే తర్వాతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఇంకొక వాదన ఏంటంటే ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దేశ నేత దేశ రాజకీయాల్లో ఒక చక్రం తిప్పుతారంటూ కూడా అంటున్నారు. ఒకవేళ ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ షెడ్యూల్ ప్రకారం జరిగితే ఈ రెండింటి మీద సపరేట్ గా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉండదు. ఈ లోపే తెలంగాణలో ఎన్నికలు అయిపోతే షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ కి ఎన్నికలు జరిగితే తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాల మీద ఇటు అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అటు పార్లమెంట్ స్థానాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టొచ్చు. ఆ స్థానాలు గెలుచుకొని
ఈలోపు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత మిగతా రాష్ట్రాల్లో కొన్ని కలిసి వచ్చినటువంటి పార్టీలన్నీ కలుపుకొని ఫెడరల్ ఫ్రంట్ ని బలోపేతం చేసి కేసీఆర్ ఢిల్లీ వెళ్తారన్నటువంటి ఒక చర్చ అయితే జోరుగా సాగుతుంది. ఇటు మంత్రులు కానీ కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ఇదే అంశాన్ని మనకు ఒక ఆఫ్ ది రికార్డ్ కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. మెయిన్ ఒకటి ప్రభుత్వ పథకాలు సక్సెస్ అయ్యి వాటిని ఉపయోగించుకోవాలన్నటువంటి అంశం ఒకటైతే దేశ రాజకీయాలకు వెళ్లేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఈ అంశం ముందస్తు వెళ్ళడానికి ఈ యొక్క 2 కారణాలతో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కేఎస్.